వినడానికి వస్తున్నాం. వినడానికి వచ్చినప్పుడు విను. మరి మైనస్ ఎక్కడనో ఉంటుంది ఏంటి? ఆలోచన ఎక్కడనో ఉంటుంది ఏంటి? వినడానికి వచ్చినప్పుడు విను. ఎవరి మాటలు వినాలి? దేవుని మాటలు వినాలి. హెబ్రీలకు 13వ అధ్యాయం 4వ వచనం. మ్యారేజ్ అయినవారు కానీ, కాబోతున్నవారు కానీ, కుటుంబాన్ని నడిపిస్తున్నవారు కానీ అందరూ వినాలి. అంటే వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. వ్యంగ్యంగా ఆలోచించకండి. వివాహము అనగానే ఏమి? వివాహము అనగా రెండు మనసులు ఒకటి కావడము. వివాహము అనగా రెండు కుటుంబాలు ఒకటి కావడము. వివాహము అనగా ఇద్దరు మనసులు ఒకటి కావడము, అంటే కుటుంబంగా జీవించడం. స్త్రీ తల్లిదండ్రులకు లోబడకపోవచ్చు, తల్లిదండ్రుల మాట వినకపోవచ్చు, ఉదయాన్నే లేచి పని చేయకపోవచ్చు. ఏదన్నా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడితే తల్లిదండ్రులు కదా, బిడ్డ పెద్ద బిడ్డ, లేకపోతే చిన్న బిడ్డ, లేకపోతే తెలియదు అని వదిలేస్తారు. మరి ఇలాగనే ఉంటూ వేరే కుటుంబానికి వెళితే అక్కడ అలానే ఉంటే కలుస్తుందా? కలవదు. నువ్వు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నీ పైన అధికారం ఉంటుంది. ఇక్కడ నీ కుటుంబంలో అధికారం ఉండకపోవచ్చు, అంత పట్టింపు ఉండదు. కానీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ నీ పైన అధికారము ఉంటుంది. వానా కాదా? ఉంటుందా? మీరు కూడా ఒక కుటుంబం నుంచి వచ్చినప్పుడు అత్తగారింటికి పోయినప్పుడు మీ ఫ్రీ విల్ అనేది ఆగిపోతుంది. నీ భర్త చెప్పినట్టే నువ్వు చేయాలి, నీ అత్త నీ మామ చెప్పినట్టే వినుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ ఫ్రీడమ్ అనేది అక్కడ వర్తించదు. అక్కడికి పోయిన తర్వాత కొత్త వాతావరణం. ఇన్ని రోజులు మనం మన చుట్టూ తెలిసిన వారి మధ్యలోనే ఉన్నాం. అక్కడికి పోతే కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త బంధుత్వాలు, అవన్నిటికీ మనం లింక్ అయిపోవాలనంటే ఇలాంటి మాటలన్నీ మనం ముందే ఎక్స్పెక్ట్, అంటే ముందే తెలుసుకొని ఉండాలి. ఆ ఊరేందో తెలియదు, ఆ బంధువులు ఏమో తెలియదు, కానీ నేర్చుకుంటేనే అక్కడికి వెళ్తాం. అక్కడ మనం ఏ విధంగా ప్రవర్తన కలిగి ఉండాలనేది నేర్చుకుంటాం. ఇవన్నీ సంఘాలలో బోధించాలి. ఈనాడు ఏ సంఘాలలో ఇక్కడ బోధించట్లేదు. రైట్. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు, ఆలోచించండి, జ్ఞానం పెట్టండి, కుటుంబాలని కట్టుకోండి. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. చివరి మాటిన్నారా? జ్ఞానముతో కాపురం చేయాలి. జ్ఞానము, బైబిల్ ఎందుకు కుటుంబంలో కట్టబడుతున్నటువంటి కుటుంబంలో, మొదటగా స్థాపింపబడుతున్నటువంటి కుటుంబంలో జ్ఞానంతో కాపురం చేయాలని ఎందుకు చెప్పింది బైబిలు? జ్ఞానం అవసరమంట. కుటుంబం ఏంటి? పెళ్లి చేసుకున్నారు, అయిపోయి అదేనా ఇక? మరి బైబిల్ ఏం చెప్పింది? జ్ఞానం. భర్త భార్య ఇద్దరు వారు కొత్త కుటుంబాన్ని స్థాపించినప్పుడు మరి జ్ఞానం అవసరమంట. జ్ఞానం కావాలి. అది ఎక్కడి నుంచి కావాలి? బైబిల్లో ఉన్నటువంటి మాటలను బట్టి, ఆయన చెప్పినటువంటి మాటను బట్టి కుటుంబంలో జ్ఞానము, ఆ జ్ఞానం ద్వారా కుటుంబాన్ని నడిపించుకుంటే గొడవలు వస్తాయా? ఎందుకు? అన్ని కుటుంబాలు గొడవలే ఉన్నాయి కదా. గొడవ లేని కుటుంబం చూపించండి. గొడవలు వస్తాయి, కానీ జ్ఞానంతో వాటిని పరిష్కారం చేయాలి. భర్త, భార్య, అత్త, మామ, ఇంకా వాళ్ళ బంధువులు కూడా ఉంటారు. అవునా కాదా? అత్త కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మరి భర్త ఏం చేయాలి? మధ్యలో ఉన్నాడు కదా, ఇటు అమ్మతోటి ఇటు భార్యతోటి, మధ్యలో ఎవరు? కొడుకు లేదా భర్త ఉన్నాడు. మరి ఏం చేయాలి? అత్త లేదా తల్లి, భార్య ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవాలి. నువ్వు ఒక సైడే మాట్లాడినావనుకో, ఇన్ని సంవత్సరాల నుంచి నేను కని పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తే ఆమె మాటలిని నాకు అవమానకరంగా మాట్లాడుతుండు అని మీ పెద్దవారు ఏం చేయాలి? మీ పిల్లలకి నేర్పుకోవాలి. కుటుంబ సమస్యలు ఇలా ఉంటాయని చెప్పుకోవాలి. రైట్. అయితే అత్త కోడలి విషయాలలో కానీ, మామ కోడలి విషయాలలో కానీ, లేకపోతే బంధువుల విషయాలలో కానీ ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏ విధంగా తొందరపడి మాట్లాడుతున్నారు, ఎవరు ఏ విధంగా నడుచుకుంటున్నారని ఆలోచన కలిగి అటు అమ్మకు చెప్పాలి, ఇటు భార్యకు చెప్పాలి. ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే కుటుంబంలో
నా కొడుకు నా వైపే ఉన్నాడు అని తల్లి అని గర్వపడుతుంది. భార్య నా భర్త నా వైపే ఉన్నాడని గర్వపడుతుంది. అర్థమవుతుందా? ఇంకొక మాట ఉంటుంది, పెళ్ళైన కానించి నా కొడుకుని కొంగున కట్టుకొని తిప్పుతుంది మనం నేను చాలా వ్యక్తుల కానించిన ఈ మాట. దీనికి మీరు ఆ మాట అనాలనా అనకూడదా? దీని ఒక వచనం, యవనస్తులు వినాలి, తల్లిదండ్రులు వినాలి, అత్త మామ కుటుంబంలో నేర్పుకోవాలి. బైబిల్ సమాధానంగా ఉండమని చెప్తుంది, అల్లరికి కర్తగాడని చెప్తుంది, గొడవలు వద్దని చెప్తుంది. రైట్. మార్క్సు వార్త 10వ అధ్యాయం 7వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో కాపురం ఉంటాడు లేదా కుటుంబంగా ఉంటాడు అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు నువ్వు తల్లి తండ్రి కొడుకుకు ఎందుకు పెళ్లి చేసినారు అని అంటే వారు కుటుంబంగా ఉందామనే కదా. పొద్దస్తమానం మీతోటే ఉండాలన్నా కాదు కదా. వారు కుటుంబం చేశారు, మంచిదా కదా? మంచిది. మరి భర్త భార్య వారితో జ్ఞానంతో నడుచుకుంటున్నారు అనుకోండి, మరలా నువ్వు నా కొడుకుని తిప్పుకుంటుంది అనడానికి ఉందా? తల్లిదండ్రులను విడిచి భార్యని హత్తుకొను లేదా కుటుంబంగా జీవించునని వ్రాయబడి ఉంది. మరి ఈ మాట చెల్లుతుందా? నువ్వు పెళ్లి చేసిన నీ చేతులతోటే కుటుంబమే బతకాలని మళ్ళా ఇంకా ఏంటి అంటే మనం మాట్లాడే మాట కొంగును పట్టుకొని తిప్పుతున్నానంటే కల్లా కోడలకి ఏమనిపిస్తుంది అంబటే, నేనంట కొంగును పట్టుకొని తిప్పుతున్నంట మా అత్త అంటది అని అత్తతోటి గొడవ తగాదు. చూడు ఎట్లా ఉన్నాయో. అందుకే జ్ఞానం, ఇందాక ఫస్ట్ చదువుకున్నాగా, భర్త జ్ఞానంతో కాపురం అంటే కుటుంబంగా జీవించాలి. ఇటు తల్లిదండ్రులని, ఇటు భార్యని, ఇటు బంధువుల్ని అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మాట్లాడితే గొడవలు అనేది రావడానికి ఉండదు. పెళ్ళైన తరువాత చెప్పుడు మాటలు వినొద్దండి. పెళ్ళి తరువాత నీ భర్త అలా, నీ భర్త ఇలా అనంటే నమ్మకూడదు. చెప్పుడు మాటలు నమ్మితే ఒక సామెత ఉంది కదా, మంది మాటలని మనం పోతే మళ్ళీ వస్తే కల ఇల్లాగమైంది. చూడండి ఎట్లా ఉందో. అందుకే చెప్పుడు మాటలు వినకూడదు. రైట్. మరొకటి, భర్త భార్య, అమ్మా భర్త భార్య కుటుంబంగా జీవిస్తున్నప్పుడు నీ భర్త నిన్ను ఒకవేళ ఒక మాట అన్నాడు అనుకో, నీ భార్య నిన్ను ఒకవేళ తిట్టిందనుకో, నీ భర్త నిన్ను ఒక దెబ్బ కొట్టాడు అనుకో కోపంలో, నువ్వు నన్నెందుకు తిడుతున్నావని పంచాయతీ పెట్టే వాళ్ళు లేరు, నన్నెందుకు కొడుతున్నావని పంచాయతీ పెట్టే వాళ్ళు లేరు. నీ భర్త కాబట్టి ఒక దెబ్బ కొట్టాడు, సహించవా? నీ భార్య కాబట్టి నిన్ను ఒక మాట అన్నది, నీ భార్య కాబట్టి నేను ఒక కోపంలో తిట్టిందనుకో, నీ భార్యనే. నీ భార్య కాబట్టి సహించు, నీ భర్త కాబట్టి సహించు. అయిపోయా గొడవేదిగా. చూడు గొడవలు ఉన్నాయా? లేవు. అగో అలాగ నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది భార్యలు ఉంటారు, ఎంత చెప్పినా అర్థం కాదు, ఇక భర్తని తిడతా ఉంటారు. ఇక వచ్చినప్పుడల్లా మంచిగా చూసుకోరు. ఒక కవి ఇలా రాశాడు, చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిలోని ముళ్ళు భార్యతోటి పోరు. సరిపోయిందా? అంటే భార్యతోటి పోరు ఎలా ఉంటుందనంటే చెవికాడ జోరీగా గీ, కంటిలోని నలుసు గరగరగర, కాలిలోని ముళ్ళు నొప్పి. భార్య అలా ఉండకూడదు. గుణవతి అయినటువంటి స్త్రీలు అలా ఉండకూడదు. తగ్గింపుతోటి నడవాలి. అత్త అంటది మా కోడలతో నువ్వు పెట్టుకోవద్దు, కోడలు మా అత్తతోటి పెట్టుకోవద్దు. అయితే ఇప్పుడు నేను మొదట చెప్పానే, ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటే అత్త కోడలు, కోడలు అత్త, వీళ్ళిద్దరికి ఎక్కడ వస్తుందనంటే మెయిన్ భర్త కానించే. కనపడదు నా కొడుకు అటు వెళ్తుండని, మా ఆయన అటు వెళ్తుండని, ఆ విధంగానే తప్ప కనబడకోకుండానే గొడవలు అవుతాయి. మనం ఉన్నది ఎందుకు? భర్త జ్ఞానంతో చేయడానికి అని మనకు బైబిల్ చెప్పింది. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, యవ్వన స్త్రీలను తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గల వారును పవిత్రులను ఇంట ఉండి పని చేయించుకుని వారును మంచివారునై ఉండవలను. ఎలా ఉండాలంట? యవ్వనటువంటి స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించి స్వస్థబుద్ధి మంచి బుద్ధి గల వారై బ్రతకడానికి ఇంట ఉండి పని చేయొచ్చు. బుద్ధి చెప్పడం ఎవరికి చెప్పాలి? బుద్ధి కుటుంబంలో
తల్లి, కుటుంబంలో తల్లి తన కుమారులకి బుద్ధి చెప్పుకోవాలి, ప్రేమించాలి. రైట్. పెళ్ళైన తరువాత మా కోడలు మంచిది, పెళ్ళైన తరువాత మా అత్త మంచిది, నా భర్త మంచివాడు, నా భార్య మంచిది అని చెప్పగలుగుతావా? ఇప్పుడు మీరందరూ మంచివారే అంట, నమ్ముతారా? కోడల్ని మంచిది అనాలంటే ఎవరిని అడగాలి? అత్తని అడగాలి. అత్త మంచిది అని అంటే ఎవరిని అడగాలి? కోడల్ని అడగాలి. మరి మంచివారమేనా? అంటే నా భర్త మంచివాడు, నా భార్య మంచిది, నా అత్తమామలు మంచివారు, నా బంధువులు మంచివారు, ఈ ఫ్యామిలీ మేము వాళ్ళకి ఇవ్వడం వల్ల మాకు మంచిగా ఉంది, మేము మంచిగా అభివృద్ధి అవుతున్నామనే కోణంలోనే ఉండాలే తప్ప గొడవలు పెట్టేటట్టుగా, గొడవలు ఇబ్బందులు అయ్యి రకరకాలుగా పంచాయతీలు పెట్టుకొని ఆఖరికి విడిపోయే కాడి కూడా వస్తుందండి. విడిపోతున్నారు. స్టేషన్లో పోయి చూడండి, కోర్టులో పోయి చూడండి, కొన్ని సంవత్సరాలు తడబడి తిరుగుతూ ఉన్నారు. మాకు వద్దని విడాకులు చేసుకుంటున్నారు. ఒక్కసారి పెళ్ళి అయితే, బైబిల్ చెప్పే బోధ, నేను వేరే చెప్పట్లేదు, ఒక్కసారి పెళ్ళి అయితే ఇప్పుడు చెప్పినటువంటి క్వాలిఫికేషన్లన్నీ, ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నా లేకపోయినా భార్య భర్త విడనాడడానికి వీల్లేదు. రెండవ మ్యారేజ్ బైబిల్ ఒప్పుకోదు. ఒకసారే. ఇప్పుడు నాకు ఒకవేళ నచ్చలేదనుకో, దీన్ని పారేసి వేరేది కొనుక్కోవచ్చు. ఈ ఫోన్ నాకు మంచిగా లేదనుకో, దీన్ని పారేసి ఇంకోటి కొనుక్కోవచ్చు. కానీ భర్త నచ్చలేదని విడిపోవడం జరగదు, భార్య నచ్చలేదని విడిపోవడం జరగదు. బైబిల్ చెప్పింది ఒకటే పెళ్ళి, ఒకటే జీవితం. 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నానికి అవకాశం మనకు బైబిల్ ఇవ్వలేదు. రైట్. సమాధానముతో, క్రీస్తు ప్రేమలో